నేషనల్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి లేదా చేసుకున్న తర్వాత ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి మనం మెనీ టైమ్స్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. లైక్ మన యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి కానీ అండ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి కానీ అండ్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి కానీ ఇలా చేయడం కోసం ఏంటంటే మనకు యూజర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము మా యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయాము అండ్ సిమిలర్గా మా యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మర్చిపోయాము, వీటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి లేదా మా యొక్క పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటూ మెనీ డౌట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం వచ్చేసి ఒకవేళ మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా లేదా మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మర్చిపోయినా లేదా మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలనుకున్నా కూడా ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఓటీఆర్ అప్లికేషన్ చేసుకునే యాప్లో అయితే ఉన్నాం. ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ యొక్క యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్ యొక్క ప్రివ్యూ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలనుకున్నా లేదా దానికి సంబంధించి పాస్వర్డ్ ఫర్గట్ చేసినా లేదా దానికి సంబంధించి ఓటీఆర్ని రికవరీ చేసుకోవాలనుకున్నా కూడా జస్ట్ మనం ఇక్కడ లాగిన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఓటీఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ విధంగా మీకు క్యాప్చా అనేది ప్రతిసారి అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఈ విధంగా మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఈ కాలంలో ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది అండ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. కన్ఫర్మేషన్ కోసం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. ఇది మీరు ఒకవేళ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకుంటే, ఇఫ్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబరే మర్చిపోయారు లేదా మీ దగ్గర పాస్వర్డ్ కూడా లేదు అనుకుంటే ఇక్కడ మనకు ఫర్గట్ ఓటీఆర్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. వీటి ద్వారా దాన్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ యొక్క ఓటీఆర్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మీ యొక్క ఈ డమ్మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మనం పాస్వర్డ్ రీసెట్ ఏ విధంగా చేయాలనే టాపిక్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మేము ఓటీఆర్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికోసం ఇక్కడ ఫర్గట్ ఓటీఆర్ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి ఈ యొక్క ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఆధార్ కార్డ్కి సంబంధించి. ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఓటీపీ సెండ్ చేసినట్టుగా ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 582223. ఈ విధంగా మనం ఫస్ట్ పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. లాగిన్ అయిన ప్రతిసారి ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి ఓటీఆర్ నెంబర్ని రికవరీ చేసుకోవడానికి ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇలా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డు కనుక ఓటీఆర్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఓటీఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ మనము సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు సంబంధించిన అప్లికెంట్ యొక్క ఓటీఆర్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ మాకు సంబంధించిన ఓటీఆర్ అయితే జనరేట్ కావడం జరిగింది. ఇలా మీ థింగ్స్ అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈ యొక్క ఓటీఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు లేదా ఫర్దర్ పర్పస్ కోసం ఈ యొక్క ఓటీఆర్ ఐడిని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం కానీ లేదా సేవ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన ఓటీఆర్ ఐడి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ తెలిస్తే డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ కావచ్చు. ఒకవేళ పాస్వర్డ్ కూడా మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా పాస్వర్డ్ అయితే రికవరీ చేయొచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఏ విధంగా రికవరీ చేయాలనేది తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. దానికోసం ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనం ప్రజెంట్ రికవరీ చేసుకున్న ఓటీఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క ఓటీఆర్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఓటీపీ కాలంలో మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళ పాస్వర్డ్ సెండ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం పాస్వర్డ్ అనేది రీసెట్ తెచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే సో మా యొక్క ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది. క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పాస్వర్డ్కి సంబంధించి అండ్ సేమ్ టైం ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. పాస్వర్డ్ హ్యాస్ సెంట్ టు బి యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటూ జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ని రికవరీ చేసుకోవడం జరిగింది అండ్ పాస్వర్డ్ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఆ టూ థింగ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది. క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఓటీఆర్ నెంబర్ తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ సంబంధించి అండ్ సేమ్ టైం సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అండ్ సేమ్ టైం పాస్వర్డ్ కానీ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఆ థింగ్స్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సో మీకు సంబంధించిన ఓటీఆర్ ఐడి నెంబర్ తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అనేది సో ఏదైతే ఉంటుందో అది అండ్ తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సో ఏదైతే పాస్వర్డ్ వాళ్ళు సెండ్ చేయడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో న్యూ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్ వచ్చేసి ఎలా ఉండాలంటే సింపుల్గా సో దాంట్లో ఒక అప్పర్ లెటర్ ఉండాలి, ఒక లోయర్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి. సో టోటల్గా సింపుల్ సో Satya@123 అనే స్టైల్లో పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఎస్ అనేది క్యాపిటల్ ఉంది, తర్వాత ఆల్ స్మాల్ లెటర్లు ఉన్నాయి. ఇది స్పెషల్ క్యారెక్టర్ 1 2 3 అనేది నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ మీకు నచ్చిన స్టైల్లో సెట్ చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి Satya@123 అనే స్టైల్లో సెట్ చేసుకోవాలి. అండ్ తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన పాస్వర్డ్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ మనం అప్డేట్ చేసుకున్న పాస్వర్డ్ని అండ్ రికవరీ చేసుకున్న సో ఓటీఆర్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ థింగ్స్ ఉపయోగించుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం అండ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం, అప్లికేషన్ సంబంధించిన ప్రింట్ తీసుకోవడం, ఫర్దర్గా రెన్యువల్ చేసుకోవడం, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఈ యొక్క డీటెయిల్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా సో యువర్ పాస్వర్డ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు ఏ పాస్వర్డ్ అయితే చేంజ్ చేయడం జరిగిందో దాని ద్వారా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది.